హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. లలితా సహస్రనామ స్తోత్రములలో 80, 81, 82 స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి ఈరోజు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఓం చిత్యై నమః. అవిద్యా శత్రువు జ్ఞానస్వరూపిణి. జాగ్రత్త అవస్థకు సుషుప్తికి మధ్య గల తురీయ సమమగు స్థితి చితి. సర్వ ప్రాణికోటి యందు చిత్కళారూపమున ఉన్నది అమ్మవారు. జీవస్వరూపము, సాక్షి రూపము, ప్రపంచ మూల కారణము. చిత్కళా స్వరూపిణి, ప్రాణులందు జీవస్వరూపిణి, సాక్షి స్వరూపిణి, సచ్చిదానందమున జ్ఞాన స్వరూపము, సూర్య చంద్ర అగ్నులందు ప్రకాశ స్వరూపము. ఓం చిదేకర స్వరూపిణ్యై నమః. చిదేక రసములు అంటే ఆనంద చైతన్యాది ధర్మములు అమ్మవారి యందు కలవు. కావున చిదేక రస రూపిణి. ఆనంద చైతన్యాదులు ఆమె కంటే భిన్నములు కావని భావము. ఓం స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అయి నమః. తన ఆనందమునందు అనుమాత్రములైన బ్రహ్మాదుల ఆనందముల సమూహము కలది. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్త మానసహంసిక. ఓం పరాయై నమః. మూలాధారమున పుట్టిన నాద సంభవమైన పరావాక్కు ఊర్ధ్వంగా కొనిపోబడి స్వాధిష్టానమున విజృంభించి పశ్యంతి అను పేరును పొందుచున్నది. అదియే మెల్లమెల్లగా పైకి సాగి అనాహతమున బుద్ధితో కూడి మధ్యమాయన అనబడుచున్నది. అటు నుండి వాయువు వలన పైకి తీసుకుని పోబడి కంఠస్థానమున విశుద్ధమున వైఖరిగా అనగుచున్నది. ఈ 4 విధములైన మాతృకులందు పరాదిత్రయము ఎరుగని మనుష్యులు స్థూల దృష్టి కలవారై వైఖరినే వాక్కనుచున్నారు. మనుష్యులు పూర్ణమైన దానినే వాక్కనుచున్నారు అని చెప్పినది శృతి. పరాది చతుర్విధ వాక్కులు క్రమముగా బిందునాద కళాస్వరూపమై షడధ్వలలో వర్ణపద మంత్రములగుచున్నవి. ఈ షడధ్వల సృష్టి క్రమమునకు అనేక ప్రమాణములు నిగమాగములందు కలవు. ఓం పరా ప్రత్యక్షితే రూపాయై నమః. అంతర్ముఖత్వం చే స్వాత్మను పొందుట, అట్లు ఆత్మజ్ఞానమును సాధించుట ప్రత్యక్షితి. అవ్యక్త బ్రహ్మరూపము కలది, అంతర్గత జ్ఞాన స్వరూపురాలని భావము. దేవి సాక్షి స్వరూపురాలని, మోక్ష సాధనమగు అంతర్దృష్టి జ్ఞానదృష్టి స్వరూపురాలని, శుద్ధ బ్రహ్మాంశ శబల బ్రహ్మాకార చిద్బిందు స్వరూపురాలని భావము. పరానామమున దేవి ప్రత్యేగాత్మయగు సాక్షి స్వరూపము. ఇది జ్ఞానమూలైక వేద్యము. స్వస్వరూప జ్ఞాన చైతన్యమే పరావాక్కు. శబల బ్రహ్మాకార జ్ఞాన స్వరూపమే ప్రత్యక్షితి రూప పరావాగ్రూప. ఓం పశ్యంత్యై నమః. చూచినట్టిది కావున పశ్యంతి. ఈమెకు ఉత్తీర్ణ అను సంజ్ఞ కలదు. పశ్యంతి వాక్స్వరూపిణి. సౌభాగ్య సుధోదయమున సర్వమును తన ఆత్మయందు చూచును. అన్ని కరణములకు మార్గమును దాటినది కావున పశ్యంతి. ఓం పరదేవతాయై నమః. ఉత్కృష్టమైన దేవత, ఉపాసింపదగిన ఈశ్వర స్వరూప, అవ్యక్త మూల స్వరూపము కావున పరదేవత. ఓం మధ్యమాయై నమః. మధ్యస్థిత, మధ్యమావాగ్రూపిణి. పశ్యంతి వలె ఆమె కేవలము ఉత్తీర్ణ కాదు, వైఖరి వలె సమస్త అవయవములతో స్పష్టంగా వెలికివచ్చినది కాదు. ఆ రెండిటి మధ్యలో మధ్యమావాగ్రూపమున ఉండునది అని చెప్పబడినది. ఓం వైఖరి రూపాయై నమః. పంచాషద్వర్ణ విభాగము వైఖరి రూపము కావున అట్టి అక్షర స్వరూపిణి. ఓం భక్త మానస హంసికాయై నమః. భక్తుల మానసమునందు హంస వలె ఉండునది అని అర్థం.
హంసిక అంటే ఆడహంస అని అర్థం కలదు. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః. శివ కామేశ్వరుని ప్రాణనాడి. శ్రీ భగవత్పాదులు ఇట్లా చెప్పారు. అమ్మ, శివుడు మహాభయంకరమైన కాలకూట విషమును మృంగినను నీ తాటంక మహాత్యము వలన కాలవశుడు కాలేదు అంటారు. జగద్రూప పరమేశ్వరునికి ప్రాణనాడిగా ఉన్నది అమ్మవారు. జీవ ప్రాణధారణి అను ధాతు పాఠము వలన ప్రాణనాడి శబ్దము లక్షణ వలన పరమాత్మనే చెప్పుచున్నది. కామేశ్వరునికి ప్రారబ్ధ కర్మజన్య శరీర మాత్రము అభావమైనను ఘృత కాఠిన్య న్యాయం చేత మూర్తిమత్వం వలన తదంతర్యామి సంభావన. కావున దేవి కామేశ్వరునికి కూడా హృదయాంతర్వర్తి. ఓం కృతజ్ఞాయై నమః. సుకృత దుష్కృతములను ఎరుగునది. ఓం కామ పూజితాయై నమః. మన్మథునిచే పూజింపబడినది. కాముడనగా కామేశ్వరుడు. ఆయన సృష్టిని చేయదలిచినప్పుడు కార్యసిద్ధి కొరకై దేవిని పూజించి కృతకృత్యుడయ్యను. కావున దేవి కామపూజిత. కామగిరి పీఠ స్వరూపమైన మూలాధార స్వాధిష్టానములందు పూజింపబడుచున్నది. ఓం శృంగార రస సంపూర్ణాయై నమః. శృంగార రసముల చేత లెస్సగా నిండినది దేవి. ఓం జయాయై నమః. జయస్వరూపిణి శ్రీదేవి. ఇంద్రియ జయము కలదు, సర్వత్రా జయము కలదని భావము. ఓం జాలంధర స్థితాయై నమః. జాలంధరమను పీఠమనందు ఉండునది శ్రీదేవి. శరీర పక్షమున అనాహత కమలమే జాలంధర పీఠము. అందు నివసించినది అమ్మవారు. ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓం ఓఢ్యాన పీఠ నిలయాయై నమః. ఓడ్యానమను పీఠము నివాసముగా కలదు దేవి. చతురస్రాత్మక ఓడ్యానాఖ్య పీఠమున నిలయముగా కలది. భ్రూమధ్య ఆజ్ఞాకమలమే ఓఢ్యాన పీఠము. అచట నివసించినది అమ్మవారు. ఓం బిందు మండల వాసిన్యై నమః. బిందు మండలమన సర్వానందమయాత్మక చక్రవాల స్థిత. బిందువనగా శుక్లము, దాని మండలము బ్రహ్మరంధ్రము. అచట ఉండునది. నమస్తే నమస్తే బిందు స్వరూపే అని శ్రీ భగవత్పాదులు శ్రీదేవిని బిందు స్వరూపినిగా సంబోధించి నమస్కరించిరి. బిందువు పరాస్వరూపము. శ్రీచక్రమున నవావరణలకు వాక్ చతుష్టయమునకు మాతృకకును బిందువు కారణస్వరూపము. నాదశాఖ మాతృక రూపశాఖ శ్రీచక్రము. బిందువే బిందు మండలము. శ్రీదేవి బిందు మండలమున నివసించున్నది. ఓం రహోయాగ క్రమారాధ్యాయై నమః. సహస్రార పద్మమున రహస్యముగా పతితో విహరించినది అని శ్రీ భగవత్పాదులనిది. రహస్యముగా చేయబడు యాగము రహోయాగము. ఓం రహస్తర్పణ తర్పితాయై నమః. రహస్తర్పణము వలన రహోయాగము వలన ఆ క్షణం నందే అనుగ్రహించినది శ్రీదేవి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.